కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా అవినీతి చేసిందే హరీష్ రావు అంట. హరీష్ రావు సంతోష్ రావు చేసి మా నాన్నకు మచ్చ పెట్టిందని చెప్తుంది. కానీ అది పద్ధతి కాదు. మరి ఆనాటి నుంచే లేదా? ఇప్పుడు హరీష్ రావుకు ఆయన శాఖ మీద ఉన్నాడు కాబట్టి బాధ్యత ఆయన మీద ఉండొచ్చు. లోపము ఒకవేళ కాంట్రాక్టర్ లోపం ఉన్నదా? వీళ్ళేం పనులు కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, వాళ్ళ శాఖలో వాళ్ళ అధికారం ఈ పని చేయాలని రాదు చెప్తారు, పనులు చేయాలి. కానీ మన పని చేసే కాంట్రాక్టర్ లోపమా? అక్కడ ఒకవేళ భూమి మీద ఏమైనా పొరపాటు ఉన్నదా? అది ఏం జరిగింది అనేది వీళ్ళు కాకుంటే ఒక్కటి వీళ్ళే ఎలుమలది వాస్తవాన్ని చెప్పాలంటే ఎలుమల పట్టుదల ఎట్లుంటుంది అంటే నాదే సాగాలి, నాదే ఇది కావాలన్న ప్రకృతి మీద ఈ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ 3-4 ఏళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇప్పుడు పొరపాటు కాదు. ఇప్పుడు మీరు కవిత మాట్లాడిన మాటలు మీ సిద్దిపేట వాళ్ళు నమ్ముతురా? నమ్మరా? 100% వాళ్ళ నమ్ము. కవిత అనవసరంగా హరీష్ రావు మీద నిందలు పెట్టుడు. నువ్వు అప్పుడే పెట్టనుంటు నానా మరి బావేట చేస్తుండు లోపల ఏదో ఉన్నదని ఒక్కనాడు అని అన్నావా? నువ్వు కుంభకోణంలో లిక్కర్ కుంభకోణంలో పోయి దాన్ని ఏమంటారు అది జైలు బీహార్ జైలు సిఆర్ జైలు పోతే నీ అన్నగాడు ఈ బావ తిరిగి నిన్ను తీసుకొచ్చిన పడరా అని తిప్పలవాడి. మరి నీ అప్పు లేని ఇప్పు లేని మొదటి నుంచే ఈ హరీష్ రావు సంతోష్ రావు కుట్ర పొందుతుండు మా నాన్న మీద మా కుటుంబం మీద అనేది నీకు ఏమో తెలియదు. అప్పటి నుంచే తెలిసిన కదా ఇప్పుడు అంటే నువ్వు మరి అప్పుడే అనొద్దా నాన్న మరి గిట్ట జరుగుతుంది లోపల అని చెప్పవా? ఒకనాడు ఎందుకు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది? ఆమె ప్రకృతి తప్ప అలా పెత్తనం నాకు కావాలని అన్నదమ్ము అన్నకు ఈమెకు ఎట్టవుతుందా? ఊకినవుతుందా? ఇప్పుడు హరీష్ రావు బాగా అవుతాడు కదా మరి హరీష్ అన్న అంటుంది. ఇదేం పద్ధతి మరి? ఆమె మాటలు నేను చెప్తానంటే ఆమె పద్ధతే కాదు, కవితది పద్ధతే కాదు. హరీష్ రావు నిందలు పెట్టుడు నువ్వు పెట్టేడుతుంటే ఇదివరకు ఎప్పుడన్నా అన్నావా? అంటే నేను ఇదివరకు అన్నా అంటే పట్టించుకోలేదంటే ఇప్పుడు నీ మాట చెల్తుంది.